యుద్ధం మొదలు కాకముందే 3 శంఖధ్వనులు వినిపించాయి. అవి సాధారణ శబ్దాలా? లేక అవి విజయం ఎవరిదో ప్రకటించే సంకేతాలా? ఈ శ్లోకం మన జీవితానికి ఒక గొప్ప సంకేతాన్ని చెబుతుంది. అదే భగవద్గీతలోని శ్లోకం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో యుద్ధరంగంలో 2 పక్షాల సైన్యాలు శంఖధ్వనులతో మారుమోగాయి కదా! అది కేవలం యుద్ధ ఆరంభ సూచన మాత్రమే కాదు కదా! ఒక ఆంతరిక సత్యం కూడా ఉంది కదా! అధర్మపక్షం బయటి శబ్దంతో ధైర్యం చూపించింది. కానీ ధర్మపక్షం మాత్రం దైవ సన్నిధితో నిలిచింది. ఇప్పుడు ఆ ధర్మపక్షంలో ఉన్న 3 మహాశక్తులు తమ దివ్య శంఖాలను పూరిస్తున్న క్షణం మనం చూస్తున్నాం. అదే ఈ శ్లోకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అలానే అర్జునుడు తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఇంకా భీముడు తన పౌండ్రం మహాశంఖాన్ని బిగ్గరగా ఊదాడు. ఈ దివ్య శంఖధ్వనులు పాండవుల విజయాన్ని ముందుగానే సూచించాయి. దీని యొక్క భాష్య సారాంశం ఏంటో మీకు తెలుసా? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు హృషికేశుడుగా, అంటే జీవుల ఇంద్రియాలను నడిపించే పరమాధిపతిగా, అర్జునుడు ధనుంజయుడుగా, అంటే ధర్మ కార్యాల కోసం సంపాదించే యోధుడు, ఇంకా భీముడు వృకోదరుడుగా, అంటే ఘనకార్యాలకు సిద్ధమైన మహాబలం. దీని యొక్క సందేశం ఏంటో తెలుసా? దైవ సన్నిధి పాండవుల పక్షంలో ఉంది. అందుకే విజయం కూడా వారిదే. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ పార్ట్ ఏంటి? పాంచజన్యం హృషికేశః. హృషికేశః అంటే ఇంద్రియాల అధిపతి అయిన శ్రీకృష్ణుడు. పాంచజన్యం అంటే ఆయన దివ్య శంఖం పేరు. సో, దీని యొక్క మీనింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. దీని యొక్క లోతైన భావం ఏంటో తెలుసా? హృషికేశుడు అంటే మన ఇంద్రియాలను నడిపించే పరమాత్మ. ఇంద్రియాలకు అధిపతి అంటే అన్ని జీవుల మనసు, ఇంద్రియాలను లోపల నుంచే నడిపించే పరమాత్మ. అసలిక్కడ శ్రీకృష్ణుడిని హృషికేశువు అని చెప్పి ఎందుకు సంబోధించారు? ఇక్కడ ఎందుకు ఈ పేరు? ఎందుకంటే కురుక్షేత్రంలో అర్జునుడు మనసు గందరగోళంలో పడిపోతుంది గదా! ఆ సమయంలో అతను ఇంద్రియాలను, నిర్ణయాన్ని సరైన దారిలో పెట్టిందెవరు? కృష్ణుడే కదా! అందుకే ఇక్కడ హృషికేశుడు అని సంబోధించారు. అంటే యుద్ధం బయట జరుగుతుంది. కానీ నిజమైన నియంత్రణ లోపల నుంచి కృష్ణుడిదే. యుద్ధం మొదలయ్యే ముందు శంఖం ఊదడం అంటే దైవం ముందుగా మార్గం చూపుతుంది అని సంకేతం. మన జీవితంలో కూడా ఇంద్రియ నియంత్రణ ప్లస్ దైవ నిర్దేశం ఉంటే విజయానికి అదే ప్రారంభం అవుతుంది కదా! సో, మనం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌కెళ్తాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? దేవదత్తం ధనంజయః. ధనంజయః అంటే అర్జునుడు. ధర్మ కార్యాల కోసం సంపదను సంపాదించినవాడు. దానినే ధనంజయః అని అంటారు. దేవదత్తం అంటే అతని దివ్య శంఖం పేరు. సో, దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు. ధనుంజయుడు అంటే ధనాన్ని జయించినవాడు, సంపదను సాధించినవాడు. సో, ఇక్కడ డీప్ మీనింగ్ ఏంటో తెలుసా? ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు. యజ్ఞాలకు కావాల్సిన సంపదను సంపాదించగల శక్తి, ధైర్యం, కృషి, విజయ సాధన ఉంటేనే లక్ష్యాన్ని చేరుకునే ఒక యోధుడు అవుతాడు. కృష్ణుడు మార్గదర్శి అయితే అర్జునుడు ఆ మార్గంలో నడిచే ప్రయత్న శక్తి అవుతాడు కదా! సో, ఇక్కడ లోతైన భావం ఏంటో తెలుసా? అర్జునుడు శక్తివంతుడు అయినప్పటికీ తన బలం మీద కాక దైవ సన్నిధిపై ఆధారపడుతున్నాడు. సో, ఇక్కడ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? దైవంపై ఆధారపడిన ధైర్యం ఎప్పుడూ కూడా కూలదు. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? పౌండ్రం దద్మౌ మహాశంఖం. పౌండ్రం అంటే భీముడి యొక్క మహాశంఖం. మహాశంఖం అంటే భయంకరమైన గొప్ప ధ్వని చేసే శంఖం. దద్మౌ అంటే బిగ్గరగా ఊదాడు. సో, దీని యొక్క మీనింగ్ ఏంటంటే భీముడు తన
పౌండ్రం మహాశంఖాన్ని బలంగా పూరించాడు. దీని యొక్క లోతైన భావం ఏంటో తెలుసా? భీముడు శక్తి, ధైర్యం, కార్యశక్తికి ప్రతీక. కానీ ఈ శక్తి ధర్మపక్షంలో ఉన్నందునే పవిత్రం. కానీ ఈ శక్తి ధర్మపక్షంలో ఉన్నందునే పవిత్రం అవుతుంది. సో, దీని యొక్క సందేశం ఏంటో తెలుసా? ధర్మంతో కలిసిన బలం భయంకరంగా కాదు, రక్షణకరంగా మారుతుంది. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? భీమకర్మ వృకోదరః. భీమకర్మ అంటే ఘనమైన కార్యాలు చేసేవాడు. వృకోదరః అంటే అపార శక్తి, భోజన శక్తి కలిగిన భీముడు. సో, దీని యొక్క అర్థం ఏంటి అంటే భీముడు మహాకార్యాలకు సిద్ధమైన ఒక మహాబలశాలి. సో, దీని యొక్క లోతైన భావం ఏంటంటే కేవలం బలం సరిపోదు. ఆ బలం ధర్మం కోసం పని చేస్తేనే అది దైవ సంకల్పంగా మారుతుంది. సో, ఇక్కడ వృకోదరః అని ఎందుకు అన్నారో తెలుసా? ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే నక్క లాంటిది పొట్ట. అంటే చాలా తినేవాడు అని దీని యొక్క నార్మల్ మీనింగ్. కానీ గీతలో దీని డీప్ మీనింగ్ వేరే ఉంది తెలుసా? దీని యొక్క మీనింగ్ ఏంటంటే అపారమైన శక్తి, ఘనమైన కార్యాలు చేసే సామర్థ్యం, శత్రువును సంహరించే బలం. అంటే కేవలం భావన కాదు, కార్యరూపం దాల్చే శక్తి. ఈ 3 పేర్లలో దాగిన ఒక గొప్ప సందేశం ఏంటో చెప్పనా? ఈ ముగ్గురు కలిసి ఒక సంపూర్ణ జీవన సూత్రం. ఋషికేశుడు అంటే దైవ మార్గదర్శనం. ధనుంజయుడు అంటే లక్ష్య సాధన ప్రయత్నం. వృకోదరుడు అంటే కార్యరూపంలో బలం. ఈ 3 కలిసినప్పుడు మాత్రమే విజయం అనేది సంపూర్ణం అవుతుంది కదా! అంటే దారి చూపేది దైవం. ఆ దారిలో నడిపేది ప్రయత్నం. గెలిపించేదే కార్యశక్తి. సో, అంటే సింపుల్‌గా చెప్పనా నేను? దైవం మార్గం చూపితే ధర్మం ధైర్యం ఇస్తుంది. ధర్మంతో చేసిన కార్యమే విజయాన్ని తెస్తుంది. సో, ఇప్పుడిది మన లైఫ్‌తో ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేస్తున్నాం అనుకుందాం సపోజ్‌గా. సో, ఇక్కడ ఒక 3 టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఒకరేమో ప్లానర్, ఇంకొకరేమో డెవలపర్, ఇంకొకరేమో టెస్టర్. సో, ప్లానర్ ఏం చేస్తాడు? డిజైన్ చేస్తాడు కదా! ఏం చేయాలి? ఎలా కనిపించాలి? యూజర్‌కి ఎలా ఉపయోగపడాలి? అన్నది ప్లాన్ చేస్తాడు కదా! అంటే దారి చూపే వ్యక్తి అని కదా అర్థం. ఇది శ్రీకృష్ణుడి మార్గదర్శనం లాంటిది. సో, సెకండ్‌దేంటిది డెవలపర్. అంటే ఆ ప్లాన్‌ని నిజంగా ఒక కోడ్ రూపంలో తయారు చేస్తాడు. రోజులు, రాత్రులు అంతా కష్టపడతాడు గదా! అంటే ఇది భీముడి యొక్క కార్యశక్తి లాంటిది. సో, నెక్స్ట్ ఏంటిది టెస్టర్. సో, ప్రతి చిన్న మిస్టేక్‌ని చూసి కరెక్ట్ చేస్తాడు కదా! ఇది పని చేస్తుందా అని చెక్ చేస్తాడు కదా! ఇది ఒక అర్జునుడి జాగ్రత్త, అవగాహన లాంటిది. సో, ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న మీకు. ఈ ముగ్గురిలో ఒక్కరు లేకపోతే ఏమవుతుంది? ప్లానర్ లేకపోతే డైరెక్షన్ ఉండదు. డెవలపర్ లేకపోతే ప్రాజెక్ట్ ఎగ్జిస్టే అవ్వదు. టెస్టర్ లేకపోతే ఎర్రర్స్‌తో ఫెయిల్ అవుతుంది కదా! అంటే ముగ్గురు కలిసినప్పుడే సక్సెస్. ఇక్కడ శ్లోకం యొక్క కనెక్షన్ కూడా అదే. ఇదే మనకు శ్లోకం చెప్పేది కూడా. దైవ మార్గదర్శనం అంటే కృష్ణుడు, ప్రయత్న శక్తి అంటే భీముడు, అవగాహనతో కూడిన యోధుడు అంటే అర్జునుడు. ఈ 3 కలిసి ఉన్నప్పుడు విజయం అనేది ఖాయం. సరైన దారి, నిజమైన ప్రయత్నం, జాగ్రత్తగా నడిపే చైతన్యం. ఈ 3 కలిసిన చోటే విజయం అనేది నిర్మితమవుతుంది. సో, దైవం మన పక్షంలో ఉన్నప్పుడు యుద్ధం మొదలయ్యే ముందే విజయం నిర్ణయించబడుతుంది. బయట వినిపించేది శంఖధ్వని. కానీ లోపల ప్రకటించేది ఒక సత్యం. ధర్మంతో కలిసిన ధైర్యం ఎప్పుడూ ఓడిపోదు. దైవ సన్నిధి ఉన్న అడుగు ఎప్పుడూ విజయానికి నడుస్తుంది. ఇది ఈరోజు శ్లోకం. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.